నమస్తే, వెల్కమ్ టు ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ ఎడ్యు9 న్యూస్. రీసెంట్గా పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలు పోయాయి. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. దానికి ప్రతీకార చర్యగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రదాడి చేసిన శిబిరాలను, ఉగ్రవాదులను హతమార్చింది భారత సైన్యం. ఇందులో త్రివిధ దళాల అధికారులు పాల్గొన్నారు, త్రివిధ దళాల సైనికులు పాల్గొన్నారు. నావీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ ఎవరైతే సైనికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సర్జికల్ స్ట్రైక్లో పాల్గొని సుమారు 70 మంది ఉగ్రవాదులను, 9 ఉగ్రవాద శిబిరాలను హతమార్చారు. చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే, భారతదేశం ఎందుకు భయపడుతుంది? కేవలం సింధు జలాలు ఆపితే సరిపోతుందా? ఏదైనా సర్జికల్ స్ట్రైక్ చేయాలి కదా అని చాలా మంది సలహాలు ఇచ్చారు. భారత ప్రభుత్వానికి తెలియదా ఎప్పుడు ఏ టైంలో ఎలాంటి దాడి చేయాలో? అలాంటి దాడే ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూర్లో రఫేల్, సుఖోయ్ యుద్ధ విమానాలు కూడా ఆపరేషన్ చేశాయి. కరెంట్ అఫైర్స్ విషయంలో అసలు రఫేల్ డీల్ ఏంటి, సుఖోయ్ డీల్ ఏంటి కూడా మీరు చదివే ప్రయత్నం చేయండి. పాక్ ఆక్రమిత కశ్మీర్ మళ్ళీ ఒకసారి వార్తల్లో ఉంది కాబట్టి దానికోసం కూడా చదవండి. అలాగే 9 ఉగ్రవాద శిబిరాలు, దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అది. అలాగే భారత ప్రభుత్వం ఎలాంటి మిసైళ్లు ఉపయోగించింది? చాలా మంది స్కాల్ప్ మిసైళ్లతో దాడి చేసింది అంటున్నారు, హ్యామర్ బాంబ్స్ యూజ్ చేసింది అంటున్నారు. ఇవి చాలా కొత్తగా ఉంటాయి. మన టెక్నాలజీ యాక్చువల్గా అయితే బయటకు వెళ్ళకూడదు, బట్ చాలా అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సెల్ఫ్ డిస్ట్రాయిడ్ డ్రోన్స్, మనం డ్రోన్స్ కేవలం చాలా విషయాల్లో ఉపయోగిస్తాం, కానీ సర్జికల్ స్ట్రైక్స్లో డ్రోన్స్ పాత్ర అంతా ఇంత కాదు. సెల్ఫ్ డిస్ట్రాయిడ్ ఆత్మాహుతి డ్రోన్స్ కూడా చాలా కీలక పాత్ర పోషించాయి ఈ సర్జికల్ స్ట్రైక్స్లో. ఏ ప్రాంతాల్లో సర్జికల్ స్ట్రైక్స్ చేశారంటే బహల్వపూర్, ముజఫరాబాద్, కొట్లీ ఈ ప్రాంతాల్లో సుమారు 30 నిమిషాల పాటు ఆగకుండా ఎయిర్ స్ట్రైక్స్ చేసింది మన ఇండియన్ ఆర్మీ. మన దేశానికి పాకిస్తాన్కి ఉన్న వివాదం ఇప్పుడుది కాదు, ఆ శత్రుత్వం మనం పుట్టకముందు, మన స్వాతంత్ర్యం వచ్చిన అప్పటి నుంచి మనకి శత్రుత్వం ఉంది. సో ఎప్పుడు స్తబ్దుగానే ఉంటుందా? వాళ్ళు అటాక్ చేసిన తర్వాత మన వాళ్ళు అటాక్ చేస్తారు. న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయని భయపెడుతుంటే మన దగ్గర కూడా ఉన్నాయని భయపెడుతూ ఉంటారు. మాటలకైనా పరిమితం. అప్పుడు 42 మంది చనిపోయారు, మీకు అందరికీ గుర్తుంటే, ఫిబ్రవరి 14న. సో దాని తర్వాత బాలాకోట్ అటాక్స్ చేసింది దేశ ప్రభుత్వం. అదే విధంగా అంతే స్తబ్దుగా చాలామంది ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు కదా, ఏదైనా చేయండి, యుద్ధం ప్రకటించండి ఇమీడియట్గా అంటూ. సో చాలా సైలెంట్గా కరెక్ట్ టైంలో కరెక్ట్ రియాక్షన్ తీసుకుంది భారతదేశ ప్రభుత్వం. ఉగ్రవాదంపై ఇది నిశ్శబ్దం కాదు, సాక్షాత్తుగా చర్యలు తీసుకుంటామని చెప్పకనే చెప్పింది. మేము కూకటి వేళ్లతో ఉగ్రవాదాన్ని, నక్సలైట్లను, మావోయిస్టులను మట్టు పెడతామంటూ దేశ ప్రభుత్వం ఇప్పుడు కాదు చాలాసార్లు చెప్తూనే ఉంది. అందులో భాగంగానే ఈ స్ట్రైక్స్ చేసింది. మీరు ఒక దాడి చేస్తారు, మేము ఇమీడియట్గా ఇంకొక కౌంటర్ దాడి చేస్తాం. మరి పాకిస్తాన్ ఇప్పుడు మనం చేసిన సర్జికల్ స్ట్రైక్కి ప్రతీకారంగా రిటాలియేషన్ చర్యలకు పాల్పడితే ఎలా ఉంటుందో తెలుసా విషయం? మనం కూడా ఖచ్చితంగా వార్ చేస్తామనే సంకేతాలు ఇవ్వడమే ఇప్పుడు చేసిన సర్జికల్ స్ట్రైక్ యొక్క ఉద్దేశం. ఈ స్ట్రైక్కి ప్రపంచ దేశాల నుంచి భారత్కి మద్దతు వస్తుంది. అటు రష్యా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, అలాగే అమెరికా, చైనా దేశ ప్రతినిధులు మాట్లాడారు. ఇండియాకే మేము మద్దతు ప్రకటిస్తామంటూ కూడా వాళ్ళు చెప్పారు. ఈ స్ట్రైక్ తర్వాత ఎవరైతే పహల్గామ్ బాధితుల కుటుంబ సభ్యులు కూడా స్పందించారు. తమ కుమార్తెల సింధూరాన్ని తుడిచిపెట్టిన ఉగ్రవాదులకు భారత ప్రభుత్వం సరైన చర్య తీసుకుని కౌంటర్ అటాక్ చేసిందంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇంత బాధలో కూడా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నామంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా స్పందించారు. స్వయంగా ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ పేరును సజెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ అంటే ఎవరైతే భర్తలను కోల్పోయారో వాళ్ళ మరణంతో వాళ్ళకి వీర తిలకం దిద్దినట్టు అంటూ కూడా చాలామంది అర్థం చెప్తున్నారు. ఇది సైనికులకు దిద్దే తిలకం అని కూడా చాలామంది అంటున్నారు. ఇది స్వయంగా ప్రధాని మోదీ సజెస్ట్ చేశారు. సింబాలిక్గా అక్కడ కుంకుమ పెట్టారు అండ్ కొంచెం కుంకుమ పువ్వు కూడా వేశారు. సో సింబాలిక్గా చూడొచ్చు అలా కూడా. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.